7 రోజులు గడుస్తోంది. సమస్య ఇంకా సాల్వ్ కాలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని ఇప్పటివరకు బయటికి తీసుకురాలేకపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ అత్యంత క్లిష్టమైనదిగా ఇందులో పాల్గొంటున్న రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి. మేము చాలా టన్నెల్స్ చూసాం, చాలా టన్నెల్ ప్రమాదాల సహాయక చర్యల్లో పాల్గొన్నాం, కానీ ఇంత క్లిష్టమైన టన్నెల్ని ఎక్కడా చూడలేదంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే రెస్క్యూ ఆపరేషన్ తర్వాత టన్నెల్ పనుల్ని కొనసాగించడం వీలవుతుందా, అదంతా సులువైందేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మార్కస్, సింగరేణి, రైల్వేస్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇలా అనేక సంస్థల టీంలు పనిచేస్తున్నాయి. కానీ గల్లంతైన వాళ్ళని ఏ పరిస్థితిలో తీసుకొస్తారో తెలియడం లేదు. ఆ 8 మంది ప్రమాదం జరిగిన రోజే చనిపోయి ఉంటారని, మృతదేహాలను తీసుకురావడానికే ఈ ప్రయత్నాలు అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే తిండి నీళ్ల సంగతి తర్వాత బాధితులకు అక్కడ కనీసం ఆక్సిజన్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఉండడం కష్టమే. కానీ ఏదైనా అద్భుతం జరుగుతుందా, వాళ్ళని సజీవంగా తీసుకొస్తారా అనే ఆశ ఇప్పటికీ మిణుకుమంటుంది. ఇక్కడ కొత్తగా చర్చకు వస్తున్న అంశం ఏంటంటే, ఈ టన్నెల్ పొడవు దాదాపు 44 కిలోమీటర్లు ఉంటే దీనికి ఇన్లెట్, అవుట్లెట్ ఈ 2 దారులు తప్ప మరో దారి లేదు. అంటే లోపలికి వెళ్తే 44 కిలోమీటర్ల తర్వాత బయటికి రావాలి, లేదా వెనక్కి వెళ్ళాలి. సాధారణంగా టన్నెల్స్కి ఒక సేఫ్ ప్యాసేజ్ ఉంటుంది. ప్రధాన టన్నెల్లో ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ఏదైనా మెషినరీని అక్కడికి చేర్చాలన్నా మల్టీపర్పస్గా ఉపయోగపడే దారి మరొకటి ఉంటుంది. దాన్ని యాడిట్ అంటారు, యాడిట్ టన్నెల్ అంటారు. ఎస్ఎల్బీసీ విషయంలో అలాంటి ఏర్పాటు జరగలేదు. ఇన్ని రోజులు నల్లమల ఉండడంతో పర్యావరణ అనుమతులు రావు కాబట్టి యాడిట్ టన్నెల్ తవ్వలేదు అనే వాదనలు వినిపించాయి. ప్రభుత్వాలు ఇవే చెప్పాయి. కానీ ప్రభుత్వాలన్నీ కేర్లెస్గా ఉన్నాయి అని ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఎందుకంటే సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే పూర్తయి ఉండేది. ఎస్ఎల్బీసీకి 25వ కిలోమీటర్ వద్ద ఆడిట్ టన్నెల్ ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే, అంటే 1994లోనే అనుమతులు వచ్చాయి. దాన్ని తిరుమలాపూర్ సమీపంలో ఏర్పాటు చేయడానికి వెసులుబాటు ఉంది. కానీ ఇన్ని రోజులు సొరంగానికి బయట ద్వారం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదు అంటూ చెప్తూ వచ్చారు. కానీ అదంతా అబద్ధమని, యాడిట్ టన్నెల్ ఏర్పాటుకు అనుమతి ఉంది అనే వాదన స్పష్టంగా వినిపిస్తోంది. టన్నెల్ వెళ్లే మార్గమంతా అమరాబాద్ పరిధిలో ఉంది, అక్కడ వీలు కాదు. కానీ అమరాబాద్ తర్వాత తిరుమలాపూర్ గ్రామ పరిధిలో ఈ టన్నెల్కి ఒక సేఫ్ ప్యాసేజ్ 25వ కిలోమీటర్ వద్ద ఏర్పాటుకు అవకాశం ఉంది. కానీ దీనిపై ఎవరు దృష్టి పెట్టలేదు. అదే చేసి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ ఇంత క్లిష్టంగా ఉండేది కాదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పొడవు 44 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని ఇన్లెట్ దోమలపెంట దగ్గర, అవుట్లెట్ మన్నెవారిపల్లి దగ్గర ఉంది. ఈ 2 వైపుల నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. కానీ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మరో దారి లేకుండా పోయింది. ఇన్లెట్ టన్నెల్ ఇన్లెట్ వైపు 13.9 కిలోమీటర్లు తవ్వేశారు. అవుట్లెట్ వైపు నుంచి 20 కిలోమీటర్ల పైగా తవ్వారు. ఇప్పుడు దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఇన్లెట్ వైపు నుంచి టన్నెల్ 25వ కిలోమీటర్ వద్ద యాడిట్ ఏర్పాటుకు అనుమతి ఉంది. అంటే మన్నెవారిపల్లి నుంచి 18వ కిలోమీటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికైనా ఈ యాడిట్ టన్నెల్ తవ్వితేనే ప్రాజెక్ట్ ముందుకు కదులుతుంది అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే టీబీఎం ఒక్కసారి ఎంటర్ అయితే అది ముందుకు పోవడం తప్ప మరో దారి లేదు. అలాంటప్పుడు మధ్యలో మరో దారి ఉంటే, ఆల్టర్నేట్ సేఫ్ ప్యాసేజ్ ఒకటి ఉంటే టీబీఎంని బయటికి తీసుకురావాలన్నా, ప్రమాదాలు జరిగినా అన్ని రకాలుగా పనికొస్తుంది. ఓ పక్క టన్నెల్ పనులే దశాబ్దాల తరబడి నత్తనాడక నడుస్తున్నాయి. ఈ సమయంలో యాడిట్ ఏర్పాటు విషయాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? దీన్ని ఏ దశలో నువ్వు పట్టించుకోలేదు. దీంతో టన్నెల్ పనులు రాను రాను క్లిష్టంగా మారిపోతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా యాడిట్ ఏర్పాటుకు వీలు లేదు అని చెప్పింది. కానీ యాడిట్ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయి. ఇప్పటికైనా దాని అవసరాన్ని గుర్తించాలి అంటున్నారు నిపుణులు. ఇప్పుడు రెస్క్యూలో పాల్గొంటున్న సిబ్బంది కూడా ఇదే మాట చెప్తున్నారు. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్ ఇది. దీనికి మధ్యలో ఎక్కడ యాడిట్ లేకుండా పోయింది అంటున్నారు. ఉత్తర కాశీ సిల్కియారా టన్నెల్ కూలిన ప్రాంతానికి టీబీఎంకు మధ్య చాలా గ్యాప్ ఉంది. దాంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారిని చాలా రోజుల తర్వాత అయినా సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అలా లేదు. పైకప్పు కూలిన ప్రాంతానికి టీబీఎంకి మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది. మట్టి, బురద, రాళ్లు ఇవన్నీ అక్కడ పనిచేసే వారి మీద, టీబీఎం మీద పడ్డాయి. అదే ఇప్పుడు 8 మంది ప్రాణాలను రిస్క్లో పడేయడానికి కారణమైంది. దేశంలో ఎక్కడ టన్నెల్ తవ్వినా ప్రమాదాలు లేకుండా పూర్తిగా ఏదో ఒక సమస్య వస్తుంది. వాటిని దాటుకుంటూ వెళ్ళడానికి సాంకేతిక సహకారం ఉండాలి, ముందు చూపు ఉండాలి, సరైన ఏర్పాట్లు ఉండాలి. హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్లో 20 సార్లు ప్రమాదం జరిగింది. కానీ ఒక్కళ్ళు కూడా చనిపోలేదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక బార్పతి టన్నెల్లో టీబీఎం ఇరుకుపోయింది. ఉత్తరకాశీ సిల్కియారా టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రదేశానికి టీబీఎంకి మధ్య 200 మీటర్ల గ్యాప్ ఉంది. గాలి, వెలుతురు, ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళందరినీ సేఫ్గా బయటికి తీసుకురాగలిగారు. కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో అలాంటి పరిస్థితి కనబడడం లేదు. ఇప్పటికైనా టన్నెల్ లోపల కనీసం ఒక జీపు లేదా చిన్న
చిన్న వ్యాన్ వచ్చి వెళ్ళేలా యాడిట్ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇక టన్నెల్ దగ్గర 7వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ సాగుతోంది. ఇప్పుడు టీబీఎం మిషన్ను కట్ చేస్తున్నారు. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక పక్క టీబీఎంని కట్ చేయడంతో పాటు కార్మికుల జాడని గుర్తించడం కోసం అత్యధిక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్టులను ప్రభుత్వం చేపడుతోంది. ఈ జీపీఆర్ పరికరాన్ని గురువారం నాడు సొరంగంలోకి పంపించారు. పైకప్పు కూలిపడ్డ చోట శిథిలాల కింద ఏమీ ఉండొచ్చు అనేదాన్ని పరిశీలిస్తున్నారు. ఈ జీపీఆర్ పరికరం విడుదల చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవి భూగర్భంలోకి వెళ్ళి అక్కడున్న పదార్థాలను మెటీరియల్ను తాకి వెనక్కి వస్తాయి. ఇలా వెనక్కి వచ్చే వాటిల్లో ఉండే ఆ డిఫరెన్స్ ఆధారంగా అక్కడ ఏముంది, అది రాయ, మట్ట, బురద లేదా మనుషులు ఉన్నారా, ఇవన్నీ గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ ఇమేజెస్ని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. మరోపక్క బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో సొరంగం లోపల ఉన్న మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్నారు. దీనికి లోకో ట్రైన్ కోచ్ల్లో ఈ వ్యర్థాలను మొత్తాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇంకో పక్క సింగరేణి సింగరేణి టీం ఏం చేస్తుందంటే ఈ సొరంగం మళ్ళీ కూలకుండా పైకప్పుకు రీఇన్ఫోర్స్ చేస్తోంది. అంటే కూలిన సొరంగం మరింత కూలకుండా చూడటం అవసరం. పేరుకున్న బురద, నీటి ఊటను తొలగించాలి. అడ్డుగా ఉన్న టీబీఎంని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అడ్డు జరపడం, ఇవన్నీ సమాంతరంగా జరుగుతున్నాయి. దీనికి సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు ఇవన్నీ 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ లోపల పేరుకున్న శిథిలాల్ని బయటికి తీసుకురావడం చాలా సవాల్గా మారింది. ఎందుకంటే టీబీఎం పనిచేసే సమయంలో అది తవ్విన మట్టి, రాళ్ళు, బురద వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ఆటోమేటిక్గా బయటికి తెస్తుంది. కానీ ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. లోకో ట్రైన్ తప్ప మరో దారి లేదు. అంటే దాదాపు 1/2 కిలోమీటర్ దూరం రెస్క్యూ సిబ్బంది మొత్తం ఈ వ్యర్థాలను మోసుకొచ్చి లోకో ట్రైన్ వ్యాగన్లో నింపాల్సి వస్తుంది. ఇది చాలా క్లిష్టంగా మారింది. ఇక రెస్క్యూ ఆపరేషన్ 7 రోజులు గడుస్తున్నా ఒక్క కొలికి కూడా రాకపోవడంతో బాధితుల కుటుంబాల బాధని మాటల్లో చెప్పలేకుండా పోతోంది. బహుశా కొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.